రెవరెండ్ కె సుధాకర్ గారు, రెవరెండ్ ఎం డేవిడ్ గారు, రెవరెండ్ డి సునీల్ కుమార్ గారులకు ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక మంచి ప్రణాళికను దేవుడు బైబిల్ మిషన్ సంఘాలకు అనుగ్రహించి ఉన్నారు. సంఘమును రాకడ కొరకు సిద్ధపరచడానికి, రాకడ వర్తమానాలతో సంఘాన్ని బలపరచడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన ప్రణాళికను బట్టి దేవుణ్ణి నేను గణపరుస్తూ ఉన్నాను. మనందరి జీవితాలలో ఒక ఉన్నతమైన ఆశయాన్ని మనం కలిగి ఉన్నాం. అది దేవుని రాజ్యం మనం చేరాలని. అందుకే సంఘానికి ఒక హెచ్చరిక ఇవ్వబడి ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు గనుక మీరు సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుడు మన సిద్ధపాటు కొరకే అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏస్కేలుతో దేవుడు చెప్పారు. ఏస్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనంలో, నీవు సిద్ధపడుము, నీతో కూడనున్న సమూహమును సిద్ధపరచు. మనము సిద్ధపడడం ఎంత అవసరమో మనతో ఉన్న సమూహమును కూడా సిద్ధపరచాలి. మహిమ మేఘమును ఎక్కడానికి సంఘములో ఉన్న ప్రతి బిడ్డ మహిమ రూపములోనికి మార్చబడాలి. ఆధ్యాత్మికమైన జీవితానికి పరిపూర్ణత ఏమిటి అంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని దేవుడు పిలుస్తాడు. ఎవరిని దేవుడు పిలుచుకున్నాడో వారిని నీతిమంతులుగా దేవుడు మార్చుకున్నాడు. ఎవరిని నీతిమంతులుగా దేవుడు మార్చుకున్నాడో వారిని మహిమకు వారసులనుగా దేవుడు చేశాడు. అంటే భక్తికి పరిపూర్ణత ఏమిటి అంటే, ఏర్పాటులో ఉండటం, రెండవది పిలుపులో ఉండటం, మూడవది నీతిలో ఉండటం, నాలుగవది మహిమను పరచబడటం. ఈరోజు మనమందరము మహిమ పూర్ణులముగా రూపాంతరం చెందకపోతే, మహిమ పూర్ణులముగా మనము మలచబడకపోతే దేవుని రాకడలో మనం ఎవ్వరము ఎత్తబడము. మనము మహిమ గల వ్యక్తులముగా మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మనలను రక్షించి విమోచించి ప్రత్యేకపరచడమే కాదట. ప్రభు అన్నారు, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో, మీరు నాకు ఎట్టి మహిమను అనుగ్రహించితిరో ఆ మహిమను వారికిని ఇచ్చితిని. యేసయ్య ఏ మహిమను పొంది ఉన్నారో ఆ మహిమను మనందరికి ఇవ్వడానికే ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన మహిమ ఇవ్వడానికి సిద్ధమే కానీ ఆ మహిమ పొందుకోవడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? యేసయ్య మహిమతో మనల్ని నింపడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు నేను ఆ మహిమను పొందుకునే వారసత్వం మనకుందా అనే విషయాన్ని ఈ రాత్రి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. రోమిలికి రాస్తూ పౌలు అన్నారు, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వాలి అనుకుంటున్న మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవుడు మహిమ స్వరూపమును మనకి ఇవ్వాలనుకున్నారు. మనల్ని మహిమతో దేవుడు నింపాలనుకున్నారు. వధువు సంఘాన్ని గురించి
ప్రకటన గ్రంథం ఏం చెప్పింది అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో వధువు సంఘం పెళ్లి కుమారుడి కొరకు సిద్ధపరచబడింది. ఆమె నిర్మలమైన ప్రకాశమానమైన వస్త్రములతో ధరించుకుని తాను సిద్ధపడింది. ఆ వస్త్రాలను లేక ప్రకాశాన్ని దేంతో పోల్చబడింది అంటే అవి నీతి క్రియలు. ఆ మహిమ లేక ఆ తేజస్సు లేక ఆ శక్తి నీ క్రియలే, నా క్రియలే. మన క్రియలు మనలను మహిమగల వ్యక్తులనుగా రూపాంతరపరుస్తాయి. అందుకే నీలో మహిమ ఉందా లేదా అని ఎలా చెప్పాలి అంటే నీ క్రియలను బట్టి, నా క్రియలను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి మనము మహిమ గలవారమా మహిమ లేని వారమా మనం తేల్చుకోవచ్చు. ఈరోజు మనందరి జీవితాలను ఒక పరివర్తనలోనికి నడిపించడానికి దేవాతి దేవుడు సంకల్పించాడు. అందుకే మనలను ఈ రాకడ సభలో ఉంచాడు. తన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచే సమూహంలో దేవుడు మనల్ని ఉంచాడు. సంఘంలో చేర్చబడడం ముఖ్యం కాదు, ఆ సంఘంలో యోగ్యమైన వ్యక్తులుగా బ్రతకటమే ముఖ్యం. మన జీవితాన్ని క్రమపరుచుకొని మన జీవితాన్ని యోగ్యంగా మలుచుకున్నప్పుడే అద్భుతమైన సంగతులను మనం అనుభవించగలుగుతాం. అద్భుతమైన విషయాలలో మనము పరిపూర్ణులముగా మార్చబడతాం. బైబిల్లో మహిమ గల వ్యక్తులు, మహిమ పొందిన వ్యక్తులు, మహిమను ప్రదర్శించిన వ్యక్తులు అనేక మంది బైబిల్లో మనకు కనబడుతూ ఉంటారు. వారిలో ఒక వ్యక్తిని గురించి ఈ రాత్రి మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తిని గురించి బైబిల్ చెప్పిన మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే కానీ మహిమ గలవాడు. ఏలియా మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే కానీ శక్తి కలిగిన వాడు. ఏలియా మనలాంటి వ్యక్తే కానీ ఒక వైవిధ్యమైన దైవత్వం కలిగిన వాడు. ఆయనను గురించి బైబిల్ ఏం చెప్పింది అంటే ప్రకృతిని శాసించగలిగిన వాడు, వర్షం కురిపించగలిగిన వాడు, వర్షం ఆపు చేయగలిగిన వాడు, ప్రకృతి మీద శక్తిని కలిగిన వాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు మనం మహిమ మేఘం ఎక్కి ప్రభువుని ఎదుర్కోవాలి అంటే నీవు మహిమను ధరించిన వ్యక్తివై ఉండాలి. నీవు ఆ శక్తిని కలిగిన వ్యక్తివై ఉండాలి. ఆ ప్రభావం నీలో ఉండాలి. ఉండినప్పుడే నీవు జయ జీవితం కలిగి ప్రభు కొరకు సిద్ధపడతావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో క్రీస్తు మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి. ఆయన మహాశక్తి మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తి గల వ్యక్తులంగా, బలము కలిగిన వ్యక్తులంగా మనం నిలవగలుగుతాం. ఆ మహాశక్తిని ఎలా మనము పొందుకోగలము, ఆ మహిమను మనం ఎలా సాధించగలము, ఆ రూపాంతర అనుభవాన్ని ఎలా మనం పొందుకోగలమో ఏలియా జీవితాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది. బైబిల్లో ఏలియాను గురించిన ఎన్నో వివరాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఏలియా అనే ఈ భక్తుడు ఇంత శక్తిని ఎలా సాధించాడు, ఎలా పొందుకోగలిగాడో మనం 7 అంశాలను బైబిల్ నుండి ధ్యానించగలము. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనంలో ఏలియా పరిచయం చేయబడుతూ ఉన్నాడు. ఆ ఏలియాను గురించి బైబిల్ ఏమని పరిచయం చేసింది అంటే గిలాదు కాపురస్తుల సంబంధి అయిన
ఏలియా. ఏలియా చరిత్ర లేనివాడు. వాస్తవానికి బైబిల్లో ఎవరిని పరిచయం చేసినా తండ్రి పేరు, గోత్రం పేరు, ఆయన కుమారుడు ఈయన అని పరిచయం చేయబడుతుంది బైబిల్లో. అబ్రహాము కుమారుడు ఇస్సాకని, ఇస్సాకు కుమారుడు యాకోబని, యాకోబు కుమారుడు యోసేపు అని, ఇలా తండ్రుల పేర్లు వ్రాసి వారి గోత్రం రాసి వ్యక్తుల్ని పరిచయం చేస్తుంది బైబిల్. కానీ ఏలియా అనే వ్యక్తి ఏమాత్రము బ్యాక్గ్రౌండ్ లేనివాడు, కుటుంబ నేపథ్యం లేనివాడు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడు. అనామకుడుగా ఒక గిలాదు అనే పట్టణంలో అందరిలో ఒక్కడుగా పెరిగాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అతడు గిలాదులో ఉన్న వారి చుట్టం అని కూడా రాయబడలేదు, బంధువు అని కూడా వ్రాయబడలేదు. గిలాదు కాపురస్తుల సంబంధి, వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి. అంటే ఒక హీనమైన దీనమైన జీవితం ఏలియాది. అలాంటి ఏలియా తన జీవితాన్ని మధురంగా మార్చుకోగలిగాడు. గిలాదు అనే మాటకు అర్థం కరుకైనది, బండలాంటిది అని అర్థం. గిలాదును గురించి బైబిల్ ఏం చెప్పింది అంటే హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట గిలాదు నిజముగా చెడ్డది. గిలాదు నిజముగా చెడ్డది. ఆ గిలాదు అనేది మంచి పట్టణం కాదు, చెడ్డ పట్టణం అని వ్రాయబడి ఉంది. ఇదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో గిలాదు పాపాత్ముల పట్టణము, గిలాదులో నరహంతకుల జాడలు కనబడుచున్నవి. ఈ గిలాదు చెడ్డది, గిలాదు పాపిష్టి పట్టణం, గిలాదులో నరహంతకులు ఉన్నారు. అంతేకాదు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో గిలాదులో గుగ్గిలము లేదు, వైద్యం లేదు, ఆరోగ్యం లేదు. గిలాదంతా అనారోగ్య పట్టణము. గిలాదుకు చెప్పుకోవడానికి మంచి ఏమీ లేదు. ఇది చెడ్డ పట్టణం, పాపుల పట్టణం, నరహంతకుల పట్టణం, వ్యాధిగ్రస్తుల పట్టణం. అలాంటి పట్టణానికి సంబంధించిన వాడు ఏలియా. ఏలియాకు ఒక అద్భుతమైన బిరుదు ఉంది. అక్కడే వ్రాయబడి ఉంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనంలో తిష్బీయుడైన ఏలియా. తిష్బీయుడు అనేది గోత్రం కాదు, అది బిరుదు మాత్రమే. తిష్బీయుడు అంటే మార్పు చెందినవాడు, మారు మనస్సు పొందినవాడు అని అర్థం. తిష్బీయుడు అంటే కఠినమైన మనుషుల మధ్యలో ఉండి, దుర్మార్గుల మధ్యలో ఉండి, చెడ్డవారి మధ్యలో ఉండి, అన్యుల మధ్యలో ఉండి, పాపుల మధ్యలో ఉండి మారినవాడు ఏలియా. అందుకే ఇంత శక్తి తనలో ఉన్నది. ఈరోజు నీ జీవితం, నా జీవితం గిలాదు లాంటి మనుషుల మధ్యలో మమేకమై ఉన్నది. ఈరోజు మనమందరం ఉన్న పరిసరాలు ఎలాంటివి అంటే గిలాదు పట్టణం లాంటివే. చెడ్డ మనుషుల మధ్యలో ఉన్నాం, పాపుల మధ్యలో ఉన్నాం, నరహంతకుల మధ్యలో ఉన్నాం, అనారోగ్యవంతుల మధ్యలో ఉన్నాం, మంచి లేని మానవత్వం లేని మనుషుల మధ్యలో ఉన్నాం. ఉన్న నీవు మారావా? మార్పు చెందావా? జీవితాన్ని నవీకరించుకున్నావా? నీ జీవితాన్ని యోగ్యమైన స్థితిలోనికి మలుచుకోగలిగితే నీవు మరొక ఏలియావు కాగలవు. ఈరోజు చాలామంది మన జీవితాలలో మన పరిసరాలను బట్టి మనము మారిపోతున్నాం.
మన జీవితం మారిపోతుంది. దైవత్వములో నుండి, భక్తిభావంలో నుండి, ఆత్మీయతలో నుండి వైదొలగి దేవుడు ఇవ్వాలనుకున్న మహిమను పొందలేకపోతున్నాము. ఇశ్రాయేలును గురించి కీర్తనాకారుడు 106వ కీర్తన 35వ వచనంలో అంటారు, వారు అన్యులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకున్నారు. వారి క్రియలను అనుభవించడం, అనుసరించడం నేర్చుకున్నారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు సంతతి అయిన ఈ ప్రజలు తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండి ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగములు చేస్తూ ఉన్నారు. వారి జీవితం మారిపోయింది. అన్యుల వలె వారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నేను వారిని విసర్జించి తిని. ప్రియులారా, ఏలియా మహిమగల వ్యక్తిగా ఉండడానికి మొదటి కారణం, గిలాదు అనే కఠిన స్థలంలో, గిలాదు అనే చెడ్డ ప్రదేశంలో, గిలాదు అనే పాపాత్ముల మధ్యలో మార్పు చెందిన వాడుగా తన జీవనం చేశాడు. అందుకే అతడు శక్తివంతుడు అయ్యాడు. ఇక రెండవదిగా, ఏలియా జీవితం శక్తివంతం అవడానికి రెండవ కారణం ఏమిటి అంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, కేరీతు అనుభవం. మొదటిది గిలాదు అనుభవం. గిలాదులో మార్పు చెందినవాడుగా, మారు మనసు పొందినవాడుగా తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక రెండవది కేరీతు. కేరీతు అనగా లోయ లేక పల్లపు ప్రదేశము. దేవుడు కేరీతు అనే ప్రదేశానికి ఏలియాను తీసుకువెళ్ళాడు. ఎందుకు తీసుకువెళ్ళాడు అంటే, ఏలియా అప్పటికే ఆత్మచేత నింపబడి రాజు సముఖానికి వెళ్ళి, జరగబోతున్న సంవత్సరంలో ఏం జరగబోతుందో, ఎలాంటి పరిస్థితులు ఆ దేశంలో ఉంటాయో ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ప్రవచన భావం ఏమిటి అంటే, రాజు దర్బారుకు వెళ్ళి, రాజ సముఖానికి వెళ్ళి ప్రజలందరూ చూచుచుండగా, రాజా, ఈ సంవత్సరం మన దేశం మీదికి వర్షమైనను మంచైనను కురవదు అని సగర్వంగా ప్రవచనం చెప్పాడు. అది చెప్పిన వెంటనే దేవుడు అన్నాడు, నీవిక్కడ ఉండకూడదు, కేరీతుకు వెళ్ళు అన్నాడు. కేరీతుకు వెళ్ళమన్న దేవుడు అన్నాడు, దాగి ఉండు అని అన్నాడు. కేరీతు అనేది జీవితంలో ఒక హీనమైన స్థితి, ఒక హీనమైన పరిస్థితి. కారణం ఏమిటి అంటే, కేరీతులో ఏలియాకి ఇల్లు లేదు, కేరీతులో నీడ లేదు, కేరీతులో వసతులేమి లేవు, కేరీతులో తాను తినడానికి ఫలములు కూడా లేవు, కేరీతులో త్రాగడానికి వాటర్ బాటిల్ లేదు, కేరీతులో తనకు ట్యాప్ వాటర్ లేదు, కేరీతులో ఏ రకమైన సదుపాయం లేకుండా దేవుడు అతన్ని దీనుడిగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. కేరీతులో ఎలాంటి పరిస్థితిని ఏలియా అనుభవించాడు అంటే, తన జీవితంలో ఎప్పుడు తినని ఆహారం, ఎప్పుడు అనుభవించని అనుభవాన్ని కేరీతులో ఏలియా భక్తుడు అనుభవించాల్సి వచ్చింది. కారణం, కాకులు ఉదయ సాయంకాలంలో అతనికి రొట్టె మాంసం తీసుకుని వచ్చి అతని దగ్గర జాడ విడిచేవి. ఎలా తీసుకువచ్చేవి అంటే, కాకులు వాటి నోటితో మాంసమును పట్టుకుని 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి అతని దగ్గర వేసేవి. ఒకవేళ మన ఊర్లో కాకి ముట్టింది ఎవరైనా ముడతారా? కాకి పట్టుకున్నది ఏదైనా ఎవరైనా తింటారా? ఏలియా జీవితంలో కాకి ముట్టుకోవడం కాదు, కాకి ముక్కులో ఉన్న ఈ ముక్క పైన ఈ 3 కిలోమీటర్ల వ్యవధిలో దాని నోట్లో నుంచి ఎంత సొంగ కారిందో, ఎంత అపవిత్రమైపోయిందో ఆ ముక్క, ఎంత అసహ్యమైన ముక్కనో అది. కానీ అది
తినాలని దేవుడు నిర్దేశించాడు. అతని జీవితంలో అతని ప్రాధాన్యతను, అతని హోదాను, అతని ఘనతను, అతడు ప్రవక్తగా ఉండవలసిన వాణ్ణి, ప్రవచించి సగర్వంగా కాలరెగిలేయవలసిన వాణ్ణి దేవుడు దీనుడిగా మార్చివేశాడు. కెరీతులో దేవుడు కెరీతులో తనకి ఏ వసతిని పెట్టాడో ఆ వసతిలో ఆయన ఒదిగిపోయాడు. ఒకవేళ కెరీతుకు వెళ్ళు, అక్కడ మంచి యాపిల్ ట్రీ పెట్టాను, మంచి అరటిపళ్ళు పెట్టాను, మంచి మంచి ఫలవృక్షాలు పెట్టాను, నీవు అలా తెంపుకొని తినేసాయి అని ఉంటే ఎంతో ఆనందంగా ఉండేవాడేమో. దేవుడు అక్కడ తనకి ఏమీ లేకుండా దేవునిపై ఆధారపడుతూ అసహ్యమైన భోజనం చేయడానికి దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. ఈ కెరీతు అనుభవం ఏమిటి అంటే, నీ జీవితంలో దేవుడు ఏ స్థితిని నీకిచ్చినా ఆ స్థితిలో నీ ఒదిగి బ్రతకటం. చాలాసార్లు మన జీవితంలో ఉన్నతమైన కోరికలు మనకుంటాయి, ఉన్నతమైన ఆశయాలు మనకుంటాయి, ఉన్నతంగా బ్రతకాలని ఆకాంక్ష మనకుంటుంది. ఎవరైతే దీన మనస్సులోనికి రాకుండా జీవితాన్ని కొనసాగిస్తారో వారెవ్వరూ మహిమ పొందుటకు అర్హులు కాదు. దేవుని మహిమకు ఎవరు పాత్రులు అంటే, దేవుడు నీ జీవితంలో నిర్దేశించిన దానిని బట్టి నువ్వు బ్రతుకుతే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి. జీవితంలో అనేక శ్రమలు మన జీవితంలో ఉంటాయి. మనం దేవుని రాజ్యానికి ఊరికనే వెళ్ళిపోలేం. ఆదిమ సంఘానికి అపోస్తలులు చెప్పిన సత్యం ఏమిటి అంటే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం 2వ భాగంలో, మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఊరికే దేవుని రాజ్యంలోనికి ఎవరు వెళ్ళరు. అనేక పరీక్షలు ఉంటాయి, అనేక పరిశోధనలు ఉంటాయి, అనేక శ్రమలు ఉంటాయి. ఎందుకు ఈ శ్రమలు అంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలో మనల్ని దేవుడు పుటం వేస్తూ ఉన్నాడు. వెండిని వేసినట్లుగా కాదు, ఇబ్బంది కొలిమిలో నేను మిమ్మును పరీక్షిస్తున్నాను. దేవుడు కెరీతు అనుభవాన్ని మనకు ఒక పరీక్షగా పెడతాడు. నీవెలా ఉంటావో ఆయన చూస్తాడు. నీ తగ్గింపును దేవుడు చూస్తాడు. గర్విష్ఠులెవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దేవుడు కోరినది ఏమిటి అంటే దీన మనస్సు. బైబిల్లో ఒక మంచి సూత్రం ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చెప్పిన మాట ఏమిటి అంటే, ఎదుటి వారి ఎదుట దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోవాలి. ఎందుకు మనం దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రమే కృప ఇస్తాడు గనుక. ఈరోజు మనందరి జీవితంలో మహిమకు వారసులం కావాలంటే, ఆ మహిమ మేఘం మనం ఎక్కాలి అంటే మన జీవితంలో దీనత్వాన్ని ధరించుకోవాలి. కెరీతు అనుభవంలో వసతి లేని చోట, హీనమైన చోట, శ్రమకరమైన సమయంలో ఏలియా తన్ను తాను ఒదిగిపోయి దీనుడిగా జీవనం చేశాడు. అందుకే అతడు శక్తిగల వ్యక్తిగా మారిపోయాడు. ఇక మూడవదిగా ఏలియా శక్తి వెనక మూడవ కారణం ఏమిటి అంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో సారేపతు అనుభవం. మొదటిది గిలాదు. గిలాదులో మారిన వ్యక్తిగా బ్రతికాడు. రెండవది సారేపతు. సారేపతులో దీనుడిగా జీవితం కొనసాగించాడు. మూడవది సారేపతు. సారేపతు అంటే కంసాలి అగ్ని నిలుచు స్థలము.
సారెపతు అనే మాటకు కంసాలి అగ్ని నిలుచు స్థలము. సారెపతు అనేది కేరీతు వాగుకు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కుగ్రామం. దేవుడు తనను సుదూర ప్రాంతానికి వెళ్ళమని ఆదేశించాడు. ఎంత కష్టపడి అక్కడికి ప్రయాణం చేసి ఉంటాడో. కారణం, కేరీతులో ఉన్నప్పుడే 6వ వచనంలో రాయబడుతుంది, నీరు ఎండిపోయింది, వాగు ఎండిపోయింది, అక్కడ నీటి వసతి కూడా లేదు. ఎంతో అలసి సొలసి సారెపతుకు వెళ్ళాడు. సారెపతుకు వెళ్ళిన తర్వాత దేవుడు ఒక గొప్ప ఇంటికి తీసుకువెళ్ళాడా అంటే ఒక పేదరాలు ఇంటికి ఆయన తీసుకువెళ్ళాడు. ఒక పేద విధవరాల్ని తన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆమె దగ్గరికి వెళ్ళి మొదట నీళ్లు అడిగాడు. ఆమె నీరు ఇవ్వబోతుండగా రొట్టె అడిగాడు. రొట్టె ఆమె అడిగిన వెంటనే, సార్ నా దగ్గర రొట్టె లేదు, నాదంత స్తోమత లేని జీవితం, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, మేమిద్దరం ఈ పూటకు మాత్రమే సరిపడ వసతి మాకుంది, నేను మీకు రొట్టె ఇవ్వలేను అన్నది. అప్పుడు ధైర్యం చేసి ఒక ప్రవచనాన్ని విడుదల చేశాడు. ఏం చెప్పాడంటే, నీవే గనక నాకు మొదటి రొట్టె ఇస్తే నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అని అన్నాడు. అన్నాడే కానీ అతనిలో ఒక అనుమానం పెనుభూతంగా మారింది. ఒకవేళ రేపు తగ్గిపోతే, రేపు పిండి అయిపోతే, రేపు నూనె అయిపోతే ఈమె నన్ను ఊరుకుంటుందా, నన్ను నిలదీస్తుంది కదా అని ఆ సారెపతు అనుభవంలో ప్రతిరోజు ఏదో ఒక మూల కూర్చొని ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభువా, ఈమె తొట్టిలో పిండి అయిపోకూడదు, ఈమె బుడ్డిలో నూనె అయిపోకూడదు, అయిపోతే గనక నన్ను నిలదీస్తుంది అని భయపడుతూ భయపడుతూ రోజులు గడుపుతున్నాడు. కానీ విచిత్రం, అతడు భయపడిందే జరిగిపోయింది. ఏం జరిగింది అంటే, తొట్టిలో పిండి అయిపోలేదు కానీ, బుడ్డిలో నూనె అయిపోలేదు కానీ, ఆమె కొడుకు చనిపోయాడు, ఆమె కుమారుడు చనిపోయాడు. చనిపోగానే ఆ విధవరాలు ఏలియా కాలర్ పట్టుకుంది. ఏమనిందో తెలుసా? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనంలో, నీవెందుకు నా ఇంటికి వచ్చావు, నీవెందుకు నా పాపాన్ని గుర్తు చేస్తున్నావు, నీవు రావడం వల్ల నా కుమారుడు చచ్చిపోయాడు, నా కుమారుడిని చంపడానికే వచ్చావా, నా కుమారుడిని చంపడానికే వచ్చావా అని ఆయన నిలదీసింది. వెంటనే తాను తేరుకున్నాడు. ఆ చనిపోయిన బిడ్డను తన చేతికి తీసుకున్నాడు, తన గదిలోనికి బిడ్డను తీసుకువెళ్ళాడు. మళ్ళీ ప్రార్థించటం ప్రారంభించాడు, మళ్ళీ కన్నీరు పెట్టడం ప్రారంభించాడు, మళ్ళీ మోకాళ్ళ అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. ప్రార్థించి బిడ్డను బ్రతికించాడు. బ్రతికించి ఆ కుమారుని తల్లికిచ్చాడు. ఈ సారెపతు అనుభవంలో ఏలియా 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 3 సంవత్సరాల తర్వాత తనకొచ్చిన ఘనత ఏమిటి అంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనంలో ఆ పేద విధవరాలు అన్నది, నీవు నిజముగా దైవజనుడవై ఉన్నావనియు, నీవు పలుకుచున్న మాటలు నిజం అని నేనిప్పుడు తెలుసుకున్నాను. సారెపతులో ఒక సాక్షిగా బ్రతికాడు. సారెపతు అనుభవంలో, ఆ పరీక్ష అనుభవంలో, ఆ శ్రమకర అనుభవంలో, ఆ ఇబ్బందికర అనుభవంలో ఒక సాక్షిగా తన జీవితాన్ని కొనసాగించాడు. 3 సంవత్సరాలు ఒక స్త్రీ ఇంటిలో ఉన్నాడు, మచ్చలేని వాడుగా బయటికి వచ్చాడు. 3 సంవత్సరాలు ఒక పేద ఇంటిలో ఉన్నాడు, సంపూర్ణ దీవెన ఆ ఇంటికి కలిగేలా తను జీవనం చేశాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఒక మాదిరికరమైన సాక్ష్యము కలిగిన వ్యక్తిగా బ్రతకాలి. ఈరోజు మహిమ ఊరికి రాదు,
నీ సాక్ష్యం మీదనే ఆధారపడి ఉంది. ఈరోజు మన భక్తి 4 గోడల మధ్యలో అంతరంగంలో ఉంటే సరిపోదు. నీ భక్తి ఇతరులు ఒప్పుకునే అంతగా మారిపోవాలి. క్రైస్తవ జీవితం రహస్య జీవితం కాదు, సాక్ష్య జీవితం అయి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఇతరుల చేత మెప్పును కలిగి ఉండాలి, ఇతరుల చేత ఒప్పించబడాలి. ఇతరులు నీ గురించి చెప్పే సాక్ష్యాన్ని బట్టి నీ భక్తి ఆధారపడి ఉంది. ఈరోజు ఇక్కడున్న నీవు నీ వీధిలో నీకున్న సాక్ష్యం ఏమిటి? నీ కుటుంబంలో నీకు సాక్ష్యం ఏమిటి? నీ అన్నదమ్ముల మధ్యలో నీ సాక్ష్యం ఏమిటి? నీ ఇరుగు పొరుగు వారిని గురించి ఏమని చెప్తారు? ఈరోజు సాక్షులుగా బ్రతకాలి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, పరపక్షమందుండువాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్ని విషయములలో సత్కార్యములలో నిన్ను నీవే మాదిరిగా కనుపరుచుకోవాలి. మనం ఒక మోడల్గా ఉండాలి, మనం ఒక మాదిరిగా ఉండాలి. మనల్ని చూచిన వాళ్ళు వీరు క్రైస్తవులు అని చెప్పగలగాలి. మన మాట, మన ప్రవర్తన, మన చూపు సాక్ష్యము కలిగినదిగా ఉండాలి. అలా బ్రతికినప్పుడే మహిమ పొందడానికి నీవు అర్హమైన వ్యక్తివి. ఎలియా ఊరికనే శక్తివంతుడు అయిపోలేదు. సారేపతు అనుభవంలో ఒక సాక్షిగా బ్రతికాడు, ఒక మాదిరిగా బ్రతికాడు. లోపం కలగకుండా, పడిపోకుండా, చతికిల పడకుండా, అవమానం రాకుండా తను తాను కాపాడుకుంటూ బ్రతికాడు. అందుకే అతడు శక్తివంతుడయ్యాడు. ఈరోజు నీవు నేను అదే నేర్చుకోవాలి. మనం ఎక్కడ నివసించినా, ఎవరి మధ్యలో ఉండినా మనకొక మాదిరికరమైన భక్తి జీవితం ఉండాలా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులు అయి ఉండి వారి క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్లుగా బ్రతికేస్తున్నారట. అలాంటి వాళ్ళలో నీవున్నావా? అలాంటి వాళ్ళలో నీ కుటుంబం ఉందా? ఈరోజు మనం మహిమ మేఘం ఎక్కి మహిమగల వ్యక్తులంగా ఉండాలి అంటే ఆ మహిమ పొందుకోవడానికి 3వ లక్షణం సాక్ష్యపు జీవితం. ఎలియా గిలాదులో మారిన వ్యక్తిగా ఉన్నాడు, కేరీతులో దీనుడుగా ఉన్నాడు, సారేపతులో సాక్షిగా ఉన్నాడు, సాక్ష్యము గల వ్యక్తిగా ఉన్నాడు. ఆ పేద విధవరాలు చెప్పింది, నీవు నిజముగా దైవజనుడవు. ప్రతిరోజు నీ మాట చూచాను, ప్రతిరోజు నీ నడకను చూచాను, ప్రతిరోజు నీ క్రియలను చూచాను. నీవు చెప్పినవన్నీ నిజాలు, నీ జీవితం నిజంగా భక్తిగల జీవితం అని కితాబిచ్చింది. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన పొరుగు వారి మధ్యలో అలాంటి పేరు మనకుందా? అలాంటి సాక్ష్యం మనం పొందుకున్నామా? పొందుకుంటే నీవు కూడా ఏలియా లాంటి వ్యక్తివిగా మారిపోతావు. ఇక 4వదిగా, ఏలియా శక్తివంతుడు అవడానికి 4వ కారణం ఏమిటి అంటే, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదివితే, షోమ్రోను అనుభవం. మొదటిది గిలాదు, 2వది కేరీతు, 3వది సారేపతు, 4వది షోమ్రోను. షోమ్రోనులోనికి దేవుడు ఏలియాను తీసుకువెళ్ళాడు. షోమ్రోను ఎలాంటి పరిస్థితి కలిగినది అంటే, ఘోరమైన కరువు కలిగిన పట్టణం, ఘోరమైన క్షామం కలిగిన పట్టణం. అక్కడ ఆహారం లేదు, అక్కడ మనుషులు తినడానికి ఏమీ లేదు. షోమ్రోను కరువు ఎంత భయంకరం అంటే, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 25-26 వచనాలను మనం చూస్తే, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 25-26 వచనాలలో
షోమ్రోనులో ఒకసారి కరువు వస్తే ఒక గాడిద తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మేవాళ్ళు. గాడిద తల తినేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకవేళ తినాలనుకున్నా 80 రూపాయలు పెట్టాలి. ఒకవేళ పావురపు రెట్ట ఎవరైనా తింటారా? పావురం విసర్జన ఎవరైనా తింటారా? అది కూడా అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మేవాళ్ళు. అయినప్పటికీ ప్రజల దగ్గర డబ్బు ఉండేది కాదు. 5 రూపాయలు పెట్టి పావురపు రెట్ట కొనడానికి కూడా మనుషుల దగ్గర స్తోమత లేక 27, 28, 29 వచనాలు మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 27, 28, 29 వచనాల్లో మనుషులు తమ పిల్లల్ని చంపి తింటున్నారు. 2 అమ్మలక్కలు మాట్లాడుకున్నారు, ఇదిగో షోమ్రోనులో ఉన్న ఈ కరువులో మనం బ్రతకడం కష్టం. బ్రతకాలంటే ఒకటే దారి, నీకు కొడుకున్నాడు, నాకు కొడుకున్నాడు. ఈరోజు నీ కొడుకుని చంపి కోసి వండి వడ్డించు, తినేద్దాం. రేపు నా కొడుకుని నేను వండేస్తాను అని చెప్పింది ఒక ఆవిడ ఇంకొక ఆవిడకు. మొదట ఆవిడ చెప్పిన దాన్ని బట్టి 2వ స్త్రీ ఆవిడ చెప్పినట్లుగానే తన కుమారుని చంపి ముక్కలు చేసి కూరొండి వడ్డించేసింది. తినేశారు. మరుసటి రోజు మొదటి ఆవిడ వంతు వచ్చింది. ఆవిడని అడిగింది, ఇదిగో ఈరోజు నీ వంతు. తానేం చేసింది అంటే తన కుమారుని ఎక్కడో దాచి, నా కుమారుడు కనిపించడం లేదు, నేనేం చేయలేనని చేతులెత్తేసింది. ఇలా వీళ్ళిద్దరూ దెబ్బలాడుతుంటే ఆ దారిలో రాజు వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ స్త్రీ రాజు దగ్గరికి వెళ్ళింది, రాజా, నిన్నటి దినం మేము ఇలా అనుకున్నాం, నా కుమారుని వండేశాను, కానీ ఈరోజు తన వంతు వచ్చింది, తాను తప్పించుకుంటుంది, నాకు న్యాయం చేయండి అని అడిగితే రాజు బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. కారణం ఏమిటి అంటే ఏమి చేసే స్థితిలో రాజు కూడా లేడు. అలాంటి షోమ్రోనుకు దేవుడు ఏలియాను వెళ్ళమన్నాడు. అయ్యో, సారేపతిలో రోజు ఉదయం రొట్టె, మధ్యాహ్నం రొట్టె, సాయంకాలం రొట్టె, మంచిగా జీవితం కొనసాగుతున్నప్పుడు దేవుడు కరువులోకి వెళ్ళమన్నాడు, కరువున్న స్థలంలోనికి వెళ్ళమన్నాడు. అంతేకాదు, షోమ్రోనులో ఏలియా కొరకు మరణం కాచుకొని ఉంది. ఎప్పుడైతే 17వ అధ్యాయం 1వ వచనంలో ఏలియా ప్రవచనం చెప్పాడో, ఆ ప్రవచనం తర్వాత వర్షం లేదు దేశం మీద, మంచు లేదు దేశం మీద. అప్పటి నుండి రాజు ఏలియాను వెతుకుతున్నాడు. ఎవడో ఒకడొచ్చాడు నా అంతఃపురానికి, కేక వేసి ఒక ప్రవచనం చెప్పాడు, ఈ సంవత్సరం వర్షం కురవదన్నాడు, మంచు కురవదన్నాడు, వాడు ఏదో మంత్రం చేశాడు, వాడు నాకు కావాలి, వాడిని నేను చంపాలని ఆహాబు తిరుగుతున్నాడు. ఆ సమయంలో అతని భార్య యెజబెల్ అన్నది, ఏలియా అనే వ్యక్తి కొరకు వెతకడం ఏమిటి? యెహోవా ప్రవక్తలు అనేవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ చంపేమని చెప్పి నువ్వు ఒక ఆజ్ఞ జారీ చేయి, దేశంలో ఉన్న దేవుని ప్రవక్తలందరినీ చంపించేద్దాం, వాళ్ళలో ఎలియా కూడా చచ్చిపోతాడు అన్నది. అప్పటి నుంచి షోమ్రోనులో వధ జరుగుతుంది. ఏం వధ అంటే దేవుని ప్రవక్తలను చంపడం. దేవుని ప్రవక్త అన్న వాళ్ళని వధించేస్తున్నారు. ఈ వధశాలకు, ఈ మరణం దగ్గరికి దేవుడు ఏలియాను వెళ్ళమన్నాడు. ఏలియా పౌరుషంగా వెళ్ళి ఆ ఊర్లో నిలిచాడు. ఆ ఊర్లో ఇలా దేవుని భక్తులను చంపుతూ ఉంటే ఓబద్యా అనే ఒకడు ఉన్నాడు. అతడు రాజు అంతఃపురానికి సంరక్షకుడు. అతడు దైవ ప్రవక్తలనందరినీ దాస్తూ వాళ్ళను పోషిస్తూ ఉన్నాడు. ఒకరోజు హఠాత్తుగా ఆ ఓబద్యాకు ఏలియా కనబడ్డాడు. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనంలో ఏలియాను చూడగానే ఓబద్యా అన్నాడు, ఆ రోజు ప్రవచనం చెప్పిన వాడివి నీవేనా అంటే, అవును నేనే. వెంటనే ఓబద్యా అన్నాడు, నీ కొరకు రాజు వెతుకుతున్నాడు, నిన్ను చంపడానికి రాజు
బహుగా తపన పడుతున్నాడు. ఎందుకు వచ్చావు ఈ ఊరు అంటే ఏలియా అన్నాడు, నేను ఇక్కడే ఉంటా, వెళ్ళడానికి రాలా, రాజును ఎదుర్కోవడానికి వచ్చాను, రాజును కలుసుకోవడానికి వచ్చాను, వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నానని చెప్పమన్నాడు. ఓబద్యా అన్నారు, సార్ మీరు ఇక్కడ ఉన్నారు, నేను వెళ్ళి రాజుకు చెప్తాను, రాజు వచ్చే లోపల మీరు మాయమైపోతారు. అప్పుడు అంతఃపురంలో అలాగే మాయమైపోయారు, ఇప్పుడు అలాగే మాయమైపోతారు. మాయమైపోతే రాజు నన్ను చంపేస్తాడు, ఎందుకు నాకు ఈ పరీక్ష పెట్టావు, నేను అలా చెప్పను అన్నారు. 15వ వచనంలో ఏలియా అన్నారు, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవా జీవము తోడు, నేను ఇక్కడే ఉంటా. షోమ్రోనులో ఏలియా పౌరుషంగా నిలిచాడు. ఏమాత్రం వెనకంజ వేయకుండా ధైర్యంగా నడుము కట్టుకొని అక్కడ నిలిచాడు. ఈరోజు నీవు నేను కరువు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, మరణాపాయమే వచ్చినప్పుడు దేవుని కొరకు నిలవగలమా? పౌరుషంగా నిలవగలమా? ఈరోజు మనందరి జీవితంలో ప్రభువు కొరకు నిలిచే మనస్సు మనకు లేదు. ప్రభువు కొరకు రోషముగా నిలిచే వ్యక్తులు లేరు నేటి క్రైస్తవ సమాజంలో. దేవుని కొరకు నిలుస్తాను అనేవాళ్ళు బహు అరుదుగా కనబడుతున్నారు. కొంతమంది రిజర్వేషన్ల కొరకు అన్నట్లు, కొంతమంది ఏదో పథకం కావాలనుకున్నట్లు, ఇంకా మనం అన్యులుగాను, అన్యుల వేషం వేసబడిన వాళ్ళంగాను, లోకస్తులంగాను బ్రతుకుతున్నాం. కానీ నేను క్రైస్తవుణ్ణి, రోషంగా బ్రతుకుతాను, దేవుని కొరకు నిలుస్తాను, దేవుని బిడ్డను అని చెప్పేవాళ్ళు మనలో చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. షోమ్రోన్ అనుభవం ఏమిటో తెలుసా? నీలో ఉన్న పౌరుషాన్ని చూపించే అనుభవం, నీలో ఉన్న ధైర్యాన్ని చూపించే అనుభవం. చావు ఎదురొచ్చిన, కరువు ఎదురొచ్చిన, ప్రతికూలత ఎదురొచ్చిన ప్రభువు కొరకు నిలవడం, ప్రభువు కొరకు నిలవాలి అనుకోవటం. ఈరోజు ఎందుకు క్రైస్తవత్వం అవమానకరంగా ఉంది అంటే మనము ప్రభువు కొరకు నిలవకపోవడం వల్లనే. రోమిలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అన్నారు, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో, మిమ్మును బట్టియే కదా అన్య జనుల మధ్యలో నా నామము దూషణ పాలవుచున్నది. మీరు నిలకడగా లేకపోవడం, మీరు పౌరుషంగా నిలవకపోవడం, నా కొరకు రోషముతో నిలవకపోవడం వల్లనే దేవుని నామం అన్ని జనుల మధ్యలో అవమానపరచబడుతున్నది. ఈరోజు ప్రభు కొరకు నిలవడానికి నడుము కట్టుకోవాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనంలో, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచూ ఉండనివ్వుడి. రోషంగా దేవుని కొరకు నడుము కట్టుకుంటే నీ ఆత్మదీపం ప్రజ్వరిల్లడం ప్రారంభిస్తుంది. నీవు దేవుని కొరకు నిలవాలి అనే సిద్ధపాటు నీలోనికి వస్తే నీ ఆత్మీయత ప్రకాశించే జ్యోతిగా మారిపోతుంది. ఏలియా ఎందుకు శక్తివంతుడు అయ్యాడంటే షోమ్రోనులో రోషముతో ప్రభు కొరకు నిలిచాడు. అలా నిలవడం వల్ల తన జీవితం శక్తివంతంగా మారిపోయింది. ఇక 5వదిగా మనం చూస్తే, ఏలియా ఇంత శక్తివంతుడు అవ్వడానికి, ఈ మహిమను పొందుకోవడానికి 5వ కారణం ఏమిటి అంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం, కర్మేలు అనుభవం. మొదటిది గిలాదులో మారినవాడుగా బ్రతికాడు. రెండవది కేరీతు అనుభవం, కేరీతులో దీనుడుగా బ్రతికాడు. మూడవది సారెపతు అనుభవం, సారెపతులో సాక్షిగా నిలిచాడు. నాలుగవది షోమ్రోను అనుభవం, షోమ్రోనులో రోషముతో ప్రభు కొరకు నిలిచాడు.
ఇప్పుడు ఐదవది కర్మేలు అనుభవం. కర్మేలు అనే మాటకు అర్థం దేవుని తోట లేక దేవుని వనము అని అర్థం. ఈ కర్మేలు దేవాలయానికి సూచన, లేక సహవాసానికి సూచన, లేక దేవుని మందిరానికి సూచనగా ఉన్నది ఈ కర్మేలు. ఈ కర్మేలులో ఇప్పుడు ఎవరు బోధకులుగా ఉన్నారు అంటే బయలు ప్రవక్తలు, అషారాదేవి ప్రవక్తలు కర్మేలులో బోధకులుగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే దేవుని ప్రవక్తలందరూ చంపబడ్డారు. మిగిలిన వాళ్ళు ఎక్కడో గృహల్లో అజ్ఞాతంలో ఉండిపోయారు. ఇప్పుడు సంఘానికి కాపర్లు ఎవరు అంటే యెజబేలు పోషిస్తున్న బయలు ప్రవక్తలు, అషారాదేవి ప్రవక్తలు. బయలు ప్రవక్తలు 400 మంది, అషారాదేవి ప్రవక్తలు 450 మంది కర్మేలును పరిపాలిస్తున్నారు. ఇప్పుడు వారి బోధలన్నీ వక్రమైన బోధలు, వారి బోధలన్నీ సాతాను సంబంధమైన బోధలు. కాబట్టి ఆ కర్మేల్లో ప్రజలు ఎలా ఉన్నారు అంటే 21వ వచనాన్ని మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో మనుషులందరూ 2 తలంపుల మధ్యలో తడబడుచున్నారు. వాళ్ళకి 2 తలంపులు ఉన్నాయి. ఏమిటి అంటే బయలే దేవుడు అంటారు, మళ్ళీ లేదు యెహోవాయే దేవుడు అంటాడు. బయలునే మనం ఆరాధించాలి అంటున్నారు, కాదు యెహోవానే ఆరాధించాలంటున్నారు. వాళ్ళలో స్థిర మనస్సు లేదు, వాళ్ళలో ఏక మనస్సు లేదు, వాళ్ళలో భిన్నతత్వాలు ఉన్నాయి. ఎలియా అన్నాడు, ఎందుకు మీరు ఇలా ఉన్నారు? అసలు యెహోవాని నమ్ముతున్నారా, బయలు నమ్ముతున్నారా? ఒకవేళ బయలే దేవుడైతే బయలుతో వెళ్ళిపోండి, లేక యెహోవాయే దేవుడు అంటే యెహోవా కొరకు బ్రతకండి అని వాళ్ళని హెచ్చరించటం ప్రారంభించాడు. అంతేకాదు 30వ వచనంలో వ్రాయబడుతుంది, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనంలో పాడైపోయిన బలిపీఠమును తిరిగి కట్టెను, పాడైపోయిన బలిపీఠమును తిరిగి బాగు చేసెను. ఈరోజు కర్మేల అనుభవం ఏమిటి అంటే పాడైపోయిన నీ బలిపీఠం, పాడైపోయిన నీ జీవితం, చతికిలబడిన నీ ఆత్మీయతను తిరిగి కట్టుకోవడమే కర్మేల అనుభవం. దేవాలయానికి వచ్చినప్పుడల్లా మనం ఏమనుకోని రావాలంటే నా శిథిలమైపోయిన నా ఆత్మీయత, పతనమైపోయిన నా బలిపీఠం, చెడిపోయిన నా జీవితం తిరిగి కట్టుకోవడానికి నేను ఆలయంలోనికి వస్తున్నాను అనే భావంతో రావాలి. ఆలయానికి వచ్చినప్పుడు మనం ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, దేవా నా తప్పిదాలను నాకు చూపించండి. దైవజనుడు నిలబడినప్పుడు, దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడండి, సూటిగా నాతోనే మాట్లాడండి. నా తప్పిదాలను, నా పొరపాట్లను నేను గ్రహించేలా నాతో మాట్లాడండి అని ప్రార్థించుకోవాలి. కానీ విచారకరం ఏమిటంటే ఈరోజు కర్మేలు అనే దేవాలయానికి వస్తున్నాం, కానీ వచ్చిన మనం ఏ మాట మనదిగా స్వీకరించడం లేదు. ఒకవేళ దైవజనుడు కఠినంగా మనల్ని క్రమపరచజూచితే మనం కోపగిస్తున్నాం. ఒకవేళ దైవజనుడు రోషముతో, దైవావేశంతో నీ లోపాలు ఎత్తి చూపిస్తూ ప్రసంగాలు చేస్తే దాన్ని వక్ర భాష్యంతో వారిని నిందిస్తున్నాం. ఇంకొన్నిసార్లు ఈ ప్రసంగం నాకు కాదు, ఈవిడకు లేక ఈయనకు అని ఆ ప్రసంగాన్ని పక్కన వాళ్ళ మీదకి బదలాయిస్తున్నాం. ఆలయానికి వచ్చి కూర్చొని అందంగా తిరిగి వెళ్ళాలి అనే స్పృహలో మనం మోసపోతున్నాం. కర్మేలులో నీ బలిపీఠం కట్టబడాలి, పాడైపోయిన నీ జీవితం తిరిగి బాగు చేయబడాలి, పాడైపోయిన నీ బ్రతుకు తిరిగి స్థిరపరచబడాలి, నీ హృదయం కట్టబడాలి, నీ ఆత్మీయత నిర్మితమవ్వాలి. ఎందుకు అంటే మనమే దేవుని బలిపీఠాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో
మనము సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట కొరకు మనం ఒక బలిపీఠంగా కట్టబడవలసిన వారము, మనము నిర్మితం అవ్వవలసిన వారము, సజీవమైన రాళ్లుగా యోగ్యమైన జీవితంతో ప్రభు కొరకు బ్రతకవలసిన వాళ్ళు. కనుక కర్మేల అనుభవంలో మనమందరము మనలను మనం కట్టుకోవాలి, మనలను మనం కట్టుకోవడం నేర్చుకోవాలి. ఒక యోగ్యమైన నిర్మాణముగా మనం మార్చబడాలి, యోగ్యమైన దేవుని నివాసంగా మనం కట్టబడాలి. అప్పుడే దేవుని నామం మహిమపరచబడుతుంది. అప్పుడే నీవు నేను మహిమగల వ్యక్తులమైపోతాం. ఎలియా ఎందుకు శక్తి గలవాడు? మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ మహిమగలవాడు. ఎలా మహిమగలవాడయ్యాడు? కర్మేలులో పాడైపోయిన బలిపీఠాన్ని తిరిగి నిర్మితం చేసుకున్నాడు. అక్కడ ఏలియా దేవుని మందసాన్ని, దేవుని బలిపీఠాన్ని కట్టాడు. ఈరోజు నీవు నీ బలిపీఠాన్ని కట్టుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి, యోగ్యంగా నీ బ్రతుకును నీవు నిర్మితం చేసుకోవాలి. ఇక ఆరవదిగా, ఏలియా జీవితంలో ఇంత మహిమ, ఇంత శక్తి రావడానికి ఆరవ కారణం ఏమిటి అంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదివితే, కీషోను అనుభవం. కీషోను మొదటి అనుభవం గిలాదు, రెండవ అనుభవం కేరీతు, మూడవ అనుభవం సారెపతు, నాలుగవ అనుభవం షోమ్రోను, ఐదవ అనుభవం కర్మేలు, ఆరవ అనుభవం ఏమిటి అంటే కీషోను. ఈ కీషోను అనే మాటకు అర్థం ఏమిటంటే వంపులు గలది, లేక వంకర టింకర అయినది అని అర్థం. కీషోను అనగా సరిగా లేనిది, వంపుగా ఉన్నది. ఈ కీషోనులో ఏలియా ఏం చేశాడు అంటే, సంఘములో ఉన్న వంపులను, ప్రజలలో ఉన్న అక్రమాన్ని చంపి దాన్ని ఆ వాగులో పడవేశాడు. ఏ ప్రవక్తలైతే వారిని తప్పు మార్గంలో నడిపిస్తున్నారో, ఏ వ్యక్తులైతే సంఘానికి చీడపురుగుల్లా ఉన్నారో, ఎవరైతే సంఘాన్ని పాడు చేస్తున్నారో వాళ్ళందరినీ వధించి కీషోను వాగులో పడేశాడు. సంఘాన్ని క్రమపరచడానికి, సంఘములో క్రమశిక్షణ కలిగి ఉండడానికి పనిచేశాడు ఏలియా కీషోనులో. కీషోను అనుభవం మనందరి జీవితంలో క్రమాన్ని నేర్పించాలి, క్రమమైన వాళ్ళంగా బ్రతకాలి. ఈరోజు మన జీవితంలో ఎంత భక్తి చేస్తున్నాము, ఎంత కానుకిస్తున్నాము, ఎంతగా ఆసక్తిగా వచ్చాము అన్నది కాదు ముఖ్యం. అలా ఉండాలి, కానుకలు ఇవ్వాలి, క్రమంగా ఆలయానికి రావాలి, శ్రద్ధ ఉండాలి. అదే సమయంలో క్రమశిక్షణ ఉండాలి, క్రమంగా బ్రతకాలి. శాపం ఎక్కడుంది అంటే అక్రమంలో ఉంది. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అసలు శాపం ఎక్కడుంది అంటే క్రమము లేకుండా అశ్రద్ధ ఉన్న చోట శాపం ఉంది. కనుక ఈరోజు మన జీవితంలో శాపగ్రస్తులంగా ఉండకూడదు అంటే ప్రతి విషయంలో క్రమాన్ని నేర్చుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలలో ప్రభువు ఒక గుంపుతో అంటున్నాడు, అక్రమము చేయు వారలారా మీరెవరో నాకు తెలియదు, నా యుద్ధ నుండి వెళ్ళిపోండి. వీళ్ళు ఎవరంటే దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు, ప్రవచనాలు చెప్పిన వాళ్ళు, అనేక విధాలుగా దేవుని ప్రత్యక్షత కలిగిన వాళ్ళు. కానీ అన్నీ ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, దయ్యాల మీద అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ క్రమం లేదు వాళ్ళకి. దేవుడు వాళ్ళను ఉద్దేశించి అన్నాడు, మీకు అన్నీ ఉన్నాయి కానీ క్రమం లేదు, గనక అక్రమస్తులు నా రాజ్యంలో ప్రవేశించారు.
అక్రమమైన జీవితం కలిగిన వారు ఎవరు నా రాజ్యానికి వారసులు కాదు. నీ భక్తి క్రమమైనదిగా ఉండాలి. నువ్వు అక్రమమైన జీవితం జీవిస్తూ, నీ జీవితంలో క్రమశిక్షణ లేకుండా నువ్వు బ్రతుకుతూ, నీ బ్రతుకులో క్రమాన్ని నువ్వు పాటించకుండా ఎంత భక్తి చేసినా ఆ భక్తి వల్ల ప్రయోజనం ఏమీ దొరకదు. మనం ఏం చేసినా అందులో క్రమం ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనంలో పౌలు అంటాడు, ప్రవచించండి, భాషలు మాట్లాడండి, ఇక ఏమైనా చేయండి, కానీ అన్నీ మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. మీరు ప్రవచించినా, భాషలు మాట్లాడినా, వాక్యం చెప్పినా, పాటలు పాడినా, ఏం జరిగినా క్రమంగా జరగాలి అన్నారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పండి. సంఘములో క్రమం ఉండాలి. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇదే కీషోను అనుభవం మనకు నేర్పిస్తున్న పాఠం. కీషోనులో ఏలియా క్రమమైన స్థితిలోనికి ప్రజలను నడిపించాడు. అక్రమాన్ని ప్రేరేపించే వ్యక్తులను అతడు వధించి వారిని తీసివేసి ప్రజలలో క్రమాన్ని, క్రమశిక్షణను నేర్పించాడు. ఇక 7వదిగా ఏలియా శక్తి వెనుక 7వ కారణం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూస్తే యెజ్రెయేలు అనుభవం. మొదటి అనుభవం గిలాదులో ఎలా బ్రతికాడు? మారిన వ్యక్తిగా బ్రతికాడు. రెండవ అనుభవం కేరీతులో ఎలా బ్రతికాడు? దీనుడుగా బ్రతికాడు. మూడవ అనుభవం సారెపతులో ఎలా ఉన్నాడు? సాక్షిగా ఉన్నాడు. 4వ అనుభవం షోమ్రోనులో ఎలా ఉన్నాడు? రోషముగా నిలిచాడు. 5వ అనుభవం కర్మేలులో తన్ను తాను నిర్మితం చేసుకున్నాడు. తన జీవితాన్ని యోగ్యంగా కట్టుకున్నాడు. 6వదిగా కీషోను అనుభవం. కీషోనులో తన ప్రజలను క్రమపరిచాడు, క్రమమైన స్థితిలోనికి వచ్చాడు. ఇక 7వది యెజ్రెయేలు అనుభవం. యెజ్రెయేలు అనగా నాటబడుట లేక స్థిరపరచబడుట. ఈ యెజ్రెయేలు అనుభవంలో ఏలియా శక్తివంతుడు అయ్యాడు, బలవంతుడు అయ్యాడు. ఎంత బలవంతుడు అయ్యాడు అంటే, రథం మీద గుర్రపు పరుగులతో రాజు యెజ్రెయేలుకు వెళ్తూ ఉంటే ఇతడు కాలినరుకున పరుగు పెట్టి అతని కంటే ముందుగా యెజ్రెయేలులో నిలిచాడు. అతడు బలవంతుడై నడుము కట్టుకొని వేగంగా గమ్యం చేరుకోగలిగాడు. ఈ యెజ్రెయేలు అనుభవం ఏం నేర్పిస్తుంది అంటే, నీవు నీ ఆత్మీయ జీవితంలో ఎంత శక్తిని కలిగి ఉన్నావు, ఎంత బలమును నీవు కలిగి ఉన్నావు, ఎంత ప్రభావముతో నీవు నింపబడ్డావో దానిని నిరూపించడమే యెజ్రెయేలు అనుభవం. నీవు బలం కలిగిన వ్యక్తివేనా, శక్తిగల వ్యక్తివేనా, కట్టబడిన వ్యక్తివేనా, నాటబడిన వ్యక్తివేనా, స్థిరత్వం ఉన్న వ్యక్తివేనా, లేక ఇంకా అస్థిరత్వం లేక చంచల మనసు కలిగిన వ్యక్తివా అనే విషయాన్ని మనం ఎప్పుడు బేరీజు వేసుకోవాలి. మన జీవితంలో శక్తివంతులం అవ్వాలి అంటే మనలో స్థిర మనసు రావాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో పౌలు తెస్సలోనికైలకు చెప్తాడు, మీరు త్వరపడి చంచల మనస్కులు కావద్దు, మీరు ద్విమనస్కులుగా ఉండవద్దు, మీరు 2 మనస్సులతో ఉండవద్దు, ఒక స్థిరమైన బుద్ధిలోనికి రమ్మని చెప్పాడు. అంతేకాదు, ఎవరైతే ప్రభువు వైపు చూస్తారో వారు శక్తివంతులుగా మార్చబడతారు.
యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. కనిపెట్టడం, ప్రార్థించటం, మోకరించటం, దేవుని కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం, అప్పుడే మనం బలవంతులం అయిపోతాం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో యోగ్యులముగా లేక ప్రార్థనాపరులుగా కనబడతామో దేవుడు తన కృపతో మనల్ని నింపుతాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, కొరింథీయులకు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని తిమోతికి పౌలు చెప్పాడు. దేవుడు కృప ఇస్తే మనం బలవంతులం అయిపోతాం. కృప రావాలి అంటే మనలో స్థిర బుద్ధి ఉండాలి. కృప రావాలి అంటే మనలో కనిపెట్టే మనసు ఉండాలి. ఆ మనసు మనలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు దేవుడి కృప మన మీదికి దిగి వస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో, ఆయన ఆ సంపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందుతున్నాము. ఆయన సంపూర్ణతలో నుండి కృప మన జీవితంలోనికి వస్తుంది. ఆ కృప మన మీదికి వస్తే మనం బలవంతులం. మనం బలవంతులమైతే పౌలు చెప్పినట్లుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరుచు వానియందు నేను సమస్తం చేయగలను, పరుగు పెట్టగలను, ముందుగా వెళ్ళగలను, వేగంగా పరుగు పెట్టగలను, ఏదైనా చేయగలను నన్ను బలపరిస్తే. దేవుడు ఎప్పుడు బలపరిచాడు అంటే కనిపెట్టినప్పుడు, దేవుని వైపు దృష్టి పెట్టినప్పుడు ఆయన బలపరుస్తాడు. ఏలియా 7 స్థలాలలో 7 విధాలుగా తన్ను తాను నిరూపించుకోగలిగాడు. ఈరోజు నీ అనుభవం ఏమిటి? ఏలియా మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ శక్తివంతుడు, మహిమగలవాడు, ప్రభావం కలిగిన వాడు, శాసించగలిగిన వాడు, ప్రకృతిని లోపరుచుకోగలిగిన వాడు. మరి నీవు నేను ఎలా ఉన్నా? ఆధ్యాత్మికమైన జీవితంలో మహిమ పూర్ణులముగా మార్చబడ్డామా? శక్తిగల వ్యక్తులంగా మార్చబడ్డామా? అలా సిద్ధపడితే నువ్వు దేవుని రాకడలో ఎత్తబడతావు. అలా సిద్ధపడితే దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని నువ్వు మెప్పును పొందుకుంటావు. ఈరోజు మన జీవితంలో మహిమగల వ్యక్తులముగా రూపాంతరం చెందుదాం. మహిమగల వ్యక్తులంగా రూపాంతరం చెందాలంటే ఏలియా లాంటి జీవితం, ఏలియా లాంటి స్వభావం మన జీవితంలో ఉంటే మనం కూడా ఏలియా లాంటి వాళ్ళంగా మార్చబడతాం. ఏలియా గిలాదులో ఉన్నాడు, మార్పు చెందాడు. ఏలియా కెరీతులో ఉన్నాడు, దీనుడిగా బ్రతికాడు. ఏలియా సారెపతులో ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఏలియా షోమ్రోన్లో ఉన్నాడు, పౌరుషంగా నిలిచాడు. ఏలియా కర్మేలులో ఉన్నాడు, తను తాను కట్టుకున్నాడు. ఏలియా కీషోనులో ఉన్నాడు, అక్రమాన్ని తొలగించుకున్నాడు. ఏలియా యజ్రెయేలులో ఉన్నాడు, బలవంతుడుగా పరుగు పెట్టాడు. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం? ఈ రాకడ సభలో ఎత్తబడాలి అని కోరిక కలిగిన ఈ సమూహంలో ఉన్న నీవు నేను మహిమగల వ్యక్తులమేనా? దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని దేవుడు పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరిని దేవుడు నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. ఈ 4 అంచెల అనుభవంలోనికి మన భక్తి వచ్చిందా? రాకపోతే ఈ రాత్రి అయిన ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఆ ఎత్తబడే సంఘంలో, ఆ ఎత్తబడే గుంపులో, ఆ మహిమగల సంఘంలో నేను ఉండాలి. నేను ఉంటాను, ఏలియాలా నా జీవితాన్ని మార్చుకుంటాను అని ఒక తీర్మానం చేసుకోగలుగుతావా? అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న పరిశోధన, ఒక చిన్న పరీక్ష, ఒక చిన్న సిద్ధపాటు రాకడ కొరకు.
ప్రభువు కొరకు, ప్రభు రాజ్యం చేరుట కొరకు, ఆ రెండవ రాకడలో ఎత్తబడుట కొరకు, మహిమ మేఘం ఎక్కుట కొరకు నన్ను నేను సిద్ధపరచుకుందామా? ఒక చిన్న పరిశోధన, ఒక చిన్న పరీక్ష, జీవితాన్ని యోగ్యంగా మలుచుకోవడానికి ఇది అనుకూల సమయం. రేపు నీది కాదేమో. ఈ దినం, ఈ సమయం ఉండగానే జీవితాన్ని కట్టుకుంటావా? యోగ్యంగా కట్టుకుంటావా? ప్రభువా నన్ను క్షమించమని కోరుతావా? పశ్చాత్తాప పడతావా? పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానంలో నిలుస్తావా? ఏలియా మనకొక మాదిరిగా, ఏలియా మనకొక గుర్తుగా, ఏలియా మనకొక సూచనగా ఉంటున్నారు. మనమెందుకు ఏలియా వంటి వారము కాకూడదు? మనమెందుకు శక్తిగల వ్యక్తులంగా, మహిమగల వ్యక్తులంగా రూపాంతరం చెందకూడదు? ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకుందాం, యోచించుకుందాం, ఒక మంచి తీర్మానంలోనికి వద్దాం. కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అది దేనిని గూర్చి భయపడకు.